హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన సృజన గారు వరంగల్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పూర్ణాత్మ. అందరికీ తెలుసు మాస్టర్స్, మనకి తల్లి లాంటి అమ్మ. ఈ పూర్ణాత్మ ఇన్వైట్ చేసుకొని ధ్యానం కానీ ఏ ప్రశ్న వేసుకున్నా ఈ పూర్ణాత్మ ద్వారాగా జరుగుతుందంట. కాబట్టి మనం ఈ సబ్జెక్టు చెప్పడానికి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన సృజన మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్కారం అండి, అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మనందరి పూర్ణాత్మలకి, రామ్తా మాస్టర్కి, రాంపా గారికి, కాంతి శరీరధారులందరికీ కూడా ఈ యొక్క క్లాస్కి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వారందరినీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనము మనందరి యొక్క తల్లి పూర్ణాత్మ, మనందరం కూడా అంశాత్మలం మాస్టర్స్. మీకు అందరికీ తెలిసిన విషయమే, మనందరి తల్లి మన పూర్ణాత్మ. సో మన పూర్ణాత్మ గురించి మనం తెలుసుకోవాలి. అప్పుడే మన యొక్క ఆత్మ ఎదుగుదల అనేది చాలా వేగవంతం అనేది అవుతుంది. అంటే మనం ఎందుకొరకు ఈ జన్మ తీసుకున్నాము అన్నది మన పూర్ణాత్మకే తెలిసి ఉంటుంది. మనం మన జీవితంలో ఎవరిని కలవాలి, ఆధ్యాత్మిక పరంగా ఎదగడానికి ఎలాంటి ఒక అనుభవాలు మన ముందుకు రావాలి, వాటి నుంచి ఏ విధంగా మనం బయటపడాలి, ప్రతి ఒక్కటి కూడా సబ్జెక్ట్ అంతా కూడా దానికి సంబంధించిన మార్గాలని కావచ్చు, మార్గ నిర్దేశకులని కావచ్చు, మన పూర్ణాత్మే మన లైఫ్లోనికి పంపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే మన పూర్ణాత్మ ఉంది అని ఒక అవగాహనకి వచ్చి తన గురించిన వివరాలు తెలుసుకొని తనతో ప్రతి నిత్యము కూడా ధ్యానంలో, ఇంకా మన భౌతిక జీవితంలో ఎలాంటి ఒక ప్రతిరోజు ప్రతి క్షణము మన పూర్ణాత్మతో కనెక్టివిటీలో ఉండి తనతో ఎప్పటికప్పుడు కాంటాక్ట్ అవుతూ మాట్లాడుతూ ఉండి ఇప్పుడు నేనేం చేయాలి అనే సజెషన్స్ని అడుగుతూ ఉన్నప్పుడు మన పూర్ణాత్మ మనకి ఆ యొక్క గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటుంది మాస్టర్స్. అందుకే పత్రిజీ గారు, నువ్వు ఎక్కడో బయట వెతకడం మానేసి నీ లోపల నుంచే సమాధానాలని పొందు అని అంటారు. మరి మన లోపల నుంచి సమాధానాలు ఎవరిస్తున్నారు అని అంటే మన పూర్ణాత్మే. మన పూర్ణాత్మ మన యొక్క హృదయ స్థానంలో ఆ యొక్క కాంతి శరీరంతో తాను తిష్ట వేసుకొని కూర్చు ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆత్మస్వరూపులం అని తెలుసుకొని ధ్యానం చేసి మన లోపలికి మనం వెళ్తూ ఉంటామో తను సమాధానాలని ఇస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతూ ఉంటుందో ధ్యానంలో, అప్పుడు తను మనకి కాంటాక్ట్లోకి వస్తూ ఉంటుంది. టెలిపతి ద్వారా కూడా తను మనకి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. ఫలానా యొక్క ఇప్పుడు ఒక పరిస్థితిని మనం మన జీవితంలో ఎదుర్కొంటున్నాము అన్నప్పుడు దాని నుంచి ఏ విధంగా బయటపడాలి అని మనం బయట వెతకడం మానేసి ధ్యానంలో కూర్చొని మన లోపల ఆ ప్రశ్న వేసుకుంటూ ఉన్నప్పుడు మన పూర్ణాత్మ తనకి మన గురించి ప్రతి ఒక్కటి తెలుసు, ఏ టు జెడ్ తెలుసు. మన మనస్తత్వం కనుక బయట వాళ్ళకైనా తెలియకపోవచ్చు, కానీ మన పూర్ణాత్మకి మన గురించినటువంటి ప్రతి అవగాహన ఉంటుంది. మన క్యారెక్టర్ ఎలాంటిది, మనం ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళము, ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏ విధంగా రియాక్ట్ అవుతాము, దాని నుంచి బయటపడడానికి ఎన్ని రకాలుగా ఆలోచించి ఎంత చింతరవంతరగా మనము మారుతాము అన్న ప్రతి ఒక్కటి తనకు తెలుసు. కాబట్టి తాను ఆ యొక్క పరిస్థితులకు తగ్గ వ్యక్తులని మనకి అందజేస్తూ మన మనశ్శాంతికి తగిన విధంగా పరిస్థితులను తాను క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనము ఇక్కడ జన్మ తీసుకొని పొందుతున్న అనుభవాలన్నీ దేనికోసం పొందుతున్నాము? ఆ పూర్ణాత్మ కోసమే. తాను ఏదైతే ఉన్నత ఫ్రీక్వెన్సీలో ఉంటుంది పూర్ణాత్మ, ఈ భూమి అనేది లో ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. కాబట్టి తను ఈ భూమి మీద ఉన్నటువంటి వస్తువులని ముట్టుకోవడం కానీ, లేకపోతే స్మెల్ చేయడం కానీ, ఒక అనుభూతిని పొందడం కానీ చేయలేకపోతూ ఉంటుంది. కాబట్టి తనకి ఒక లో ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి వస్తువు కావాలి. కాబట్టి ఒక శరీరాన్ని ఎంచుకొని తను ఒక అంశాత్మని తన నుంచి విడుదల చేసి
ఈ యొక్క శరీరాన్ని తయారు చేసి అంశాత్మని అందులో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మనము ఈ యొక్క జన్మలు తీసుకొని పొందుతున్నటువంటి ప్రతి ఒక్క అనుభవము, అది బాధే కావచ్చు, సంతోషమే కావచ్చు, ఒక వస్తువుని తిని దాన్ని అనుభూతి చెందుతున్నాము, ఒక స్మెల్ చూస్తూ అనుభూతి చెందుతున్నాము, ఒక సినిమాను చూసి, ఒక ప్రకృతిని చూసి ఆనందపడుతున్నాము, ఇతర వ్యక్తుల్ని వింటూ వాళ్ళ యొక్క మాటల్ని వింటూ మన మనసుకి ఆనందాన్ని కలగజేసే అటువంటి ఆ యొక్క మాటల్ని వింటూ సంతోషపడుతున్నాము, ఈ జ్ఞానాలను వింటూ సంతోషపడుతున్నాం. ఇదంతా ఎవరికి వెళ్తుంది? మన పూర్ణాత్మే అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టి తను ఏ విధంగా మనము మంచి మార్గంలోకి వెళ్తే ఇంకా ఎక్కువ బాగుంటుంది అన్న విషయం తనకే అర్థమవుతుంది. కాబట్టి అలాంటి ఒక పరిస్థితులని మనకి కలగజేస్తూ ఉంటుంది. అందుకే మాస్టర్స్ కూడా చెప్తారు, మీకు వచ్చినటువంటి సమస్యల్ని మీరే పరిష్కరించుకోవాలి, బయట ఎక్కడో లేదు, మీలోనే ఉంది. మీరు మీ లోపలికి వెళ్ళి మీ సమస్యని పరిష్కరించుకోండి, మీ జ్ఞానాన్ని తెలుసుకోండి, మీ ఆత్మతో అనుసంధానం కండి. ఆత్మతో అనుసంధానం అవ్వడం, మన పూర్ణాత్మతో మనం అనుసంధానం అయితే తను సరి అయిన గైడెన్స్ ని ఇస్తుంది. మరి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనందరం కూడా తిరిగి ఏమైపోతాము? మళ్ళీ పూర్ణాత్మలోనే కలిసిపోతాము. కొన్ని అనుభవాలని పొందుతూ ఉంటాము. తను డైరెక్ట్ గా రాలేదు కాబట్టి మనము ఏదైతే కోరికలు కొన్ని మిగిలిపోతూ ఉంటాయి, ఆ మిగిలిపోయినప్పుడు మళ్ళీ మళ్ళీ జన్మల్ని కూడా తీసుకుంటూ ఉంటాము. కాబట్టి అలాంటి కోరికల్ని మిగిలిపోకుండా మనం, అందుకే మన పూర్ణాత్మ చెప్పేటువంటి కానీ మన మనసు లోపల వస్తున్న ఏదైతే మంచికి సంబంధించిన ఆలోచనలు కావచ్చు, ఇంట్యూజన్స్ కావచ్చు, వాటిని మనం పక్కకి పెట్టకూడదు, నెట్టేయకూడదు. వాటిని మన జీవితంలోనికి తీసుకొని అవి మన లైఫ్ అనేది హ్యాపీగా సాగడం కోసం మన పూర్ణాత్మ ఇస్తున్నటువంటి గైడెన్స్ కాబట్టి మనము వాటిని తీసుకొని మన జీవితంలో అప్లై చేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. ఆ ముందుకు వెళ్తున్న క్రమంలో మనకు ఏర్పడుతున్నటువంటి ఇలాంటి ఎంతో మంది మాస్టర్స్ మన జీవితంలోకి వస్తూ ఉంటారు. నేను ధ్యానం చెప్పాలి, ధ్యాన ప్రచారం చెయ్యాలి, నేను తెలుసుకున్న ఏదైతే జ్ఞానం ఉందో అది నాలోనే ఉండకూడదు అని నేను కళ్ళు మూసుకొని ఎప్పుడైతే నా ఇన్నర్తో మాట్లాడుకున్నానో, ఇలా సరితా మేడం లాంటి వాళ్ళు ఎంతో మందిని నాకు కనెక్ట్ చేస్తూ ఈ జూమ్ సెషన్స్ ద్వారా కావచ్చు, లైవ్ సెషన్స్ ద్వారా కావచ్చు, నేను సబ్జెక్ట్ చెప్పగలుగుతున్నాను. అంటే పూర్ణాత్మ విని వెంటనే అలాంటి ఒక పరిస్థితుల్ని క్రియేట్ చేసి మేడం వాళ్ళందరినీ కూడా నాకు కనెక్టివిటీలోకి తీసుకొచ్చింది. సో మేడం వాళ్ళ సహాయ సహకారాలతో నేను ఏదైతే జ్ఞానాన్ని పొందానో, ఆ పొందిన జ్ఞానంతో నేను ఏదైతే సంతోషంగా ఉంటున్నానో అలాంటి జ్ఞానాన్ని మీకు అందియడం జరుగుతుంది. ఇలాంటి యొక్క పరిస్థితుల్ని మన పూర్ణాత్మ మన జీవితంలోకి వచ్చేలాగా చేస్తుంది. అయితే మన ఇది పూర్ణాత్మ బుక్ మాస్టర్స్. ఈ యొక్క పూర్ణాత్మ బుక్ చదివిన తర్వాతే నాకు అనుకోకుండా ఒక మాస్టర్ సజెస్ట్ చేశారు, మీరు పూర్ణాత్మ బుక్ చదవండి, చాలా బాగుంటుంది అని అన్నారు. జస్ట్ నేను మామూలుగా ఫస్ట్ చదివాను, తర్వాత మాస్టర్ చెప్పిన తర్వాత మళ్ళీ చదివాను. అయితే పూర్ణాత్మ గురించి నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో చదివినప్పుడు నాకేమీ అర్థం కాలేదు, అంత కన్ఫ్యూజన్ గా అనిపించింది. ఏదో మామూలు బుక్ లాగానే చదివి పక్కన పెట్టేశాను. తర్వాత కొన్ని అందులో ఎక్సర్సైజెస్ ఉంటాయి, అభ్యాసాలు ఉంటాయి, వాటిని నేను చేశాను, మామూలుగా చేశాను స్టార్టింగ్ లో. తర్వాత మాస్టర్ ఎప్పుడైతే నాకు గైడెన్స్ ఇచ్చారో, ఇట్లా మనం చేసేటువంటి కాంతి ధ్యానము అదంతా కూడా ఈ పూర్ణాత్మ బుక్ లో నుండి నేను తీసుకున్నదే మేడం. మీకు నేను ఆల్రెడీ కాంతి ధ్యానం చేయిస్తున్నాను చూడండి, అలా ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవన్నీ మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తాయి. ఇందులో ఏదైతే ఇప్పుడు నేను మీతో కాంతిని స్వీకరించి అణువణువును కాంతితో నింపుకోమని, కాంతిని స్ప్రెడ్ చేయమని చెప్తున్నానో అదొక్కటి సరిపోతుంది మనకు. ఈ బుక్ అంతా ఫిల్టర్ చేసిన తర్వాత మనందరికీ ఉపయోగపడేటువంటి ఆ సాధన మార్గము అది బాగుంటుంది మనకి, అదొక్కటి సరిపోతుంది. అన్ని రకాలుగా చేసినా మనము కన్ఫ్యూజ్ అయిపోతాము. ఇప్పుడు విజ్ఞాన భైరవ తంత్రాలో 108కి పైగా శ్వాసకి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ ఉంటాయి. అయితే ఆ 108ని మనం చేయలేము, ఏదో మనకు తగ్గదాన్నే ఒక్కదాన్ని ఎంచుకోమంటారు మాస్టర్స్. అలాంటిదే ఈ పూర్ణాత్మ బుక్ లో ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ కూడా. ఇందులో మనకి అతి సులువైనది ఏంటిది? శ్వాస మీద ధ్యాస లాగానే కాంతిని ఆహ్వానించుకొని అణువణువులోకి నింపుకొని
కాంతిలాగా మారుతున్నాము అనుకొని మన ఆరాలోని, మన ఇంట్లో, మన ఊరులో, మన జిల్లా, దేశం, భూమి, ఆ యొక్క సమస్త విశ్వానికి మనము ఏదైతే కాంతిని అందిస్తున్నామో ఆ ఒక్క సాధన చాలు మాస్టర్. అలా మనము నిత్యము చేస్తూ చేస్తూ ఉంటే మనము కూడా కాంతిలాగా మారిపోతాము. ప్రతి క్షణము కూడా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏవేవైతే ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడుతూ ఉంటామో ఆ ఆలోచనలు మనకి ఇక తగ్గిపోయి మనం ముందుకు వెళ్ళాలి అని అన్నప్పుడు ఈ కాంతి ధ్యానం మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే అయితే ఈ యొక్క పూర్ణాత్మ ఎప్పుడైతే మన జీవితంలోకి ఎంటర్ అయిందో అప్పుడు అంటే తన ఎంటర్ అవ్వడం అంటే తను ఆల్రెడీ ఉంది. మనం తెలుసుకున్నప్పటి నుంచి ఏం జరుగుతుంది అని అంటే మన ఆధ్యాత్మిక ఎదుగుదల వేగవంతం అవుతుంది. ఒక్కసారి నేను చెప్పాలంటే మేడం ఒక 3 ఇయర్స్ అవుతుంది నేను ఈ పూర్ణాత్మ గురించి తెలుసుకొని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టినాక. వెంటనే నా లోపల ఏదైతే ఆధ్యాత్మిక ఎదుగుదల చాలా వేగవంతం అవ్వడం, ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వడం, ఎనర్జీస్ ని తీసుకోవడం, ఫుల్ వైబ్రేషన్స్ మేడం. ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నాం అసలు చాలా వైబ్రేషన్స్ వచ్చేవి నాకు. తర్వాత కాంతిని ఆహ్వానించుకొని స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టాను. నాకు తెలిసిన వాళ్ళందరికీ కాంతి ధ్యానం చెప్పడము, ఇలా వాళ్ళని పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వమని చెప్పడము, అనుకోకుండా బుక్ రాయడము, ఇదంతా కూడా నా పూర్ణాత్మ నా జీవితంలోకి ఇది ఉంది అని తెలుసుకొని పూర్ణాత్మ ధ్యానము చేయడము, ఆ కాంతి ధ్యానం చేయడం మొదలు పెట్టిన తర్వాత ఇంకా వేగవంతం అయిపోయింది. బుక్ మాస్టర్స్ పరిచయం అవ్వడము, అనుకోకుండా నేను టెలోస్ గురించి వినడం కావచ్చు, ఇన్నర్ ఎర్త్ మాస్టర్స్ తో కనెక్టివిటీలోకి రావడం కావచ్చు. ఎప్పుడైతే నేను క్లాసెస్ చెప్పాలి అని అంతకు ముందు అనుకున్నాను ఈ పూర్ణాత్మ గురించి తెలుసుకోవడానికి, బిఫోర్ నేను అనుకున్నప్పుడు ఏమి చెప్పలేకపోయాను, ఎక్కడ ఏమి చేయలేకపోయాను. ఆఫ్టర్ బుక్ నేను రాయడం తర్వాత అస్సలు అనుకోకుండా క్లాసెస్ రావడము, ఇలా జూమ్ సెషన్స్ చేయడము, ఫుల్ వైబ్రేషన్స్ లో ఉండడం, హయ్యర్ మాస్టర్స్ తో కనెక్టివిటీలోకి రావడం. ఇప్పుడు నేనేం చేయాలి, ఎలా ఉండాలి, నా జీవితంలో నేను ఏ విధంగా కాంతిని స్వీకరించి అందరికి స్ప్రెడ్ చేస్తున్న క్రమంలో నేనేం అవ్వాలి, నేను తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు ఎలా అందించాలి అని ఒక ఫుల్ అవగాహనతో ఉండిపోయాను ఇప్పుడు నేను. అలాగే మీరు కూడా మాస్టర్ సాయి యొక్క పూర్ణాత్మ బుక్ లో సబ్జెక్టు అదే చెప్తుంది. ఏమని చెప్తుంది, ప్రత్యేకమైన సమయంలో మనకి కొంతమంది మార్గనిర్దేశకులు కూడా వస్తారు. మనం ఇప్పుడు రెడీగా ఉన్నామని చెప్పాం కదా, ఇప్పుడు ఏదైతే నేను క్లాస్ చెప్పడానికి రెడీగా ఉన్నాను అనగానే జూమ్ సెషన్ నాకు ఇచ్చారు. అలాగే కొంతమంది మార్గనిర్దేశకులు మనం ఏదైతే దేనికోసం అయితే ఆరాట పడుతున్నామో దాని గురించి మనకు చెప్పడం కోసం మాస్టర్స్ కూడా మన జీవితంలోకి ఎంటర్ అవుతూ ఉంటారు. ఇంకా ఇప్పటి వరకు మనకు తెలియనటువంటి ఈ యొక్క పూర్ణాత్మ మన జీవితంలోకి ఎప్పుడైతే తనని మనము తెలుసుకున్న తర్వాత నుంచి ఆ యొక్క ప్రశాంతత కావచ్చు, ఆనందం కావచ్చు, చిన్నగా ఏదైనా జరిగినా కూడా అల్లలాడిపోయే మనము ఒక ప్రశాంతమైనటువంటి స్థితిలోకి వస్తాము. ఒక ప్రశాంతమైనటువంటి స్థితిలోకి వచ్చి దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అన్న అవగాహనని మన లోపల ఆ ఇన్నర్ మనకు అందజేస్తూ ఉంటుంది. మార్గాలని మనం కళ్ళు మూసుకోగానే పలానా మాస్టర్ మనకి రూపం కనిపించడమో, లేకపోతే పలానా బుక్ మన దగ్గరికి రావడమో, పలానా మెసేజెస్ మనకి రావడము, అలా చేస్తూ ఉంటుంది మన పూర్ణాత్మ. మనకి కనెక్టివిటీలోకి వస్తుంది. తర్వాత మనము కాంతి ధ్యానాలను చేస్తూ ఉన్నప్పుడు మనమంతా కూడా కాంతిలాగా మారిపోతాము అని చెప్తున్నది మన పూర్ణాత్మ. మనము మన లోపలికి ఎప్పుడైతే కాంతిని ప్రవేశపెట్టుకుంటూ ఉంటామో, కాంతి ధ్యానాలను చేస్తూ ఉంటామో, మన ఆరా అంతా కూడా గోల్డెన్ కలర్ లోకి మారుతుంది. మన శరీరంలోని అణువు కూడా తనకి తానే స్వయంగా హీల్ చేసుకోగలిగేటువంటి పవర్ ని పొందుతుంది. పూర్ణాత్మ గురించి తెలుసుకోవడం అంటే వేరే ఏదో కాదు మేడం, ఇదే. పూర్ణాత్మ ఎలా ఉంటుంది, లైట్ గా ఉంటుంది. తను మనకి ఏం చెప్తుంది, మీరు కూడా ఆ యొక్క కాంతిని మీలోనికి తీసుకొని, పూర్ణాత్మ అంటే అందరికీ తెలిసిందే మన తల్లి కాబట్టి తన అనుభవాల కోసము, తన అనుభూతిని పొందడం కోసము తన అంశాలుగా మనని భూమి మీద జన్మ తీసుకోమని పంపించింది. అయితే మనం తను పంపించిన కారణాన్ని మర్చిపోయి ఈ యొక్క మాయలో పడిపోయి ఏ విధంగా
కొన్ని కర్మల్ని కొని తెచ్చుకొని ఇబ్బందుల్ని మాయలో పడిపోయి ఇబ్బందిని కొని తెచ్చుకుంటున్నాము. అనారోగ్య సమస్యని కొని తెచ్చుకుంటున్నాము. అసలైన దాన్ని మనము మన జీవిత లక్ష్యాన్ని మర్చిపోయాం క్రమంలో తనని మనకి గుర్తు చేసుకుంటుంది. అందుకనే తను ఏం చెప్తుంది, మీరు కూడా పూర్ణాత్మలాగానే నాలాగానే మారాలి. అప్పుడే మీరు మీ యొక్క ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో ముందుకి సాగుతారు. ఎప్పుడైతే మీరు కాంతిని మీలోనికి ఆహ్వానించుకుంటూ ధ్యానం చేయడం మొదలు పెడతారో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మాయ పొర పోతుంది. మీరు ఒక గోల్డ్ కలర్ ఉన్నటువంటి ఆరాని కలిగి ఉంటారు. మీ శరీరంలోని అణువు కూడా ఏదైతే తినకూడని పదార్థాలు తినడం వల్ల మీ శరీరంలో ఆ యొక్క అనారోగ్య సమస్యలు వస్తాయో అవన్నీ కూడా మీకు మీరే స్వయంగా ధ్యానంలో హీల్ చేసుకోగలుగుతారు. మీకు ఏ డాక్టర్ సపోర్ట్ అవసరం ఉండదు, ఏ మాస్టర్ సపోర్ట్ ఉండాల్సిన అవసరం లేదు. మీరే దైవాలు, మీరు నా యొక్క అంశాలు అని మన పూర్ణత్వం మనతో ఈ బుక్ రూపంలో మాట్లాడుతుంది. ఇంకా మనము స్వయంగా కాంతిని ఉత్పత్తి చేసే మూలకంగా కూడా మారుతాము. కాంతిని మనలోనికి ఎప్పుడైతే ఆహ్వానించుకొని మనం ఒక కాంతిలా మారిపోతామో అప్పుడు స్వయంగా మన నుంచి ఆ కాంతి ప్రసారాలు అనేటివి మనము ధ్యానం చేయకపోయినా ఎల్లవేళలా మన నుంచి ఆ కాంతి ప్రసారాలు అలా వెలువడుతూ ఉంటాయి. ఆ యొక్క మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ ఆ యొక్క ఎనర్జీస్ అందించబడుతూ ఉంటాయి. ఆ యొక్క ఆహారపు అలవాట్లు కూడా మార్పు దానికదే మారుతుంది. మనం ఏదైతే కొన్ని పదార్థాలని తినాలి అని అనిపిస్తూ ఉంటుంది, బలవంతంగా వాటిని తినకుండా ఆపు చేసుకుంటూ ఉంటాము. అలాంటి ఒక పరిస్థితి ఏమీ లేకుండానే స్వయంగా మీకు మీరే ఆ యొక్క ఆహారపు అలవాట్ల నుంచి దూరంగా మారి ఏదైతే మీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలలో భాగంగా కావలసిన ఆహార పదార్థాన్ని మీరు ఇష్టంగా తినడము మొదలు పెడతారు అనేది చెప్తుంది. ఇంకా ఆ యొక్క డైట్ మార్చుకోవాలని, ఆ యొక్క శారీరక దృఢత్వాన్ని పొందాలని ఆ యొక్క కోరిక మీకు ఉంది. దీనికి అనుకూలంగా మీ శరీరం మార్పుకి అనుకూలించి ఎక్కువ కాంతిని శరీరంలో పొందుపరిచి ప్రసరించేలా చేస్తుంది. ఏదైతే ఫుడ్ మనము తీసుకోకుండా ఉండలేకపోయామో ఇన్ని రోజులు, దాని మూలంగా మన యొక్క ఆధ్యాత్మిక సాధన అనేది ఆగిపోయిందో, ఇప్పుడు మీరు కాంతి ప్రసారకులుగా మారినప్పుడు మీకు కావాల్సినటువంటి ఆ యొక్క కాంతిని ప్రసారం చేయడానికి మీ శరీరం ఏ విధంగా ఉంటే బాగుంటుందో దానికి సంబంధించిన ఫుడ్ తీసుకోవాలన్న ఆలోచన మీకు వచ్చి మీరు ఇష్టంగా ఆ ఫుడ్ తీసుకుంటారు. ఇంకా దీనివల్ల మీకు ఏం జరుగుతుంది, ఎక్కువ కాంతిని మీరు గ్రహించి ఇంకా ఎక్కువగా బయటికి ప్రసరింపజేసే కాంతి వాహకులుగా మీరు మారుతారు అని చెప్తున్నారు. ఇంకా ఈ యొక్క కాంతి శరీరాన్ని, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువును కాంతిలాగా మార్చుకునే క్రమంలో ఈ యొక్క మన మనస్సు ఏమైతే ఉందో అది బలంగా మారుతుంది. మన మనస్సు కొన్ని బలహీనతలకి లోను అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని చూసి మనము అట్రాక్ట్ అవుతూ ఉంటాము. అలాంటి అట్రాక్షన్స్ నుంచి మీరు బయటపడే విధంగా, అలాంటి బలహీనతల నుంచి మీరు బయటపడే విధంగా మీ యొక్క మైండ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది మీరు కాంతి ప్రసారకులుగా మారినప్పుడు. ఇంకా ఏదైతే మనకి సంతోషం కలిగించేటువంటి విషయాల వైపు, ఆనందాన్ని కలిగించి విషయాల వైపు, ఆధ్యాత్మిక ఎదుగుదలకి సంబంధించిన విషయాల వైపు మన మనస్సు అనేది మొగ్గు చూపుతూ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనకి ఏమవుతుంది, మనం ధ్యానం చేస్తూ ఉంటాము, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా సినిమాలు చూస్తూ ఉంటారో పాటలు వింటూ ఉంటారో మన మనసు ఆటోమేటిక్ గా తర్వాత మనం ధ్యానం చేద్దాము, అక్కడ సినిమా బాగుంది అక్కడికి వెళ్దాము అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక బలహీనతల నుంచి బయటపడి మన మైండ్ అనేది స్ట్రాంగ్ అయ్యి ఏదైతే మన ఆధ్యాత్మిక ఎదుగుదలగా ఉపయోగపడే విషయాల వైపు మాత్రమే, ఆ ధ్యాన సాధనల వైపు, ఆ మాస్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఇలాంటి క్లాసెస్ వినాలని అనిపించడము, ఆ వీడియోస్ వినాలని అనిపించడం, అలాంటి వ్యక్తులతోనే మాట్లాడాలి, సజ్జన సాంగత్యాలు చేయాలి అని అనిపించడం. 10 మంది మన చుట్టూ కూర్చుండి వాళ్ళు సినిమా చూస్తున్నా కూడా మనం ఆ 10 మందిలో కూర్చుండి కూడా ఆధ్యాత్మికమైన విషయాలను వినగలిగేటువంటి స్ట్రాంగ్ అయిన మైండ్ని మనము కలిగి ఉంటాము అని చెప్తుంది. ఇంకా ఎప్పుడైతే ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చొని ఈ యొక్క కాంతిని భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి, ప్రతి జంతువుకి అన్నిటికీ అందిస్తున్నాం కదా. సో ప్రతి ఒక్కదానితో మీకు కనెక్షన్ అనేది తర్వాత మనము
ఈ యొక్క ధ్యాన సాధన చేస్తూ ఉన్న సమయంలో మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ యొక్క శాకాహారిగా మారిన తర్వాత ఆ యొక్క జంతువుల్ని బలి చేయడం ఆపేయండి, ఆ యొక్క ఆహారాన్ని శాకాహారాన్ని మాత్రమే తీసుకోండి అని మనం ఉద్యమాలు చేయడము, ఆ యొక్క శాకాహార ర్యాలీలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఆ యొక్క హై ఫ్రీక్వెన్సీకి మనం కనెక్ట్ అయిపోయినప్పుడు మన పూర్ణాత్మ మనకి అలాంటి ఒక గైడెన్స్ ఇస్తూ ఇలాంటి ఒక ర్యాలీలని తీయమని మనకి సలహాలు ఇస్తుంది. కాబట్టి మనం అలాంటి వాటిల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటాము. మనకి ఇంకా టెలిపతి ద్వారా కూడా సమాచారం అందుతుంది. మనం కళ్ళు మూసుకోగానే మన లోపల అనిపిస్తుంది అని అన్నప్పుడు మన పూర్ణాత్మ ఏం చేస్తుంది, ఆ యొక్క టెలిపతి ద్వారా మనకి ఆ యొక్క సందేశాన్ని అందజేస్తూ ఉంటుంది. మన లోపల ఆ టెలిపతి అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది. మనం ఈ యొక్క కాంతి ధ్యానం చేస్తే చాలు, మీ లోపల ఏవైతే నిగూఢమైనటువంటి శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా జాగృతం అవుతాయి అని మాస్టర్స్ మన యొక్క పూర్ణాత్మ తెలియజేస్తుంది. మాస్టర్స్ టెలిపతి కావచ్చు, థర్డ్ ఐ కావచ్చు, తర్వాత చక్రాల శుద్ధి కావచ్చు. మీరు మనస్ఫూర్తిగా ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు మన లోపల ఆటోమేటిక్ గా మీ శరీరం అనేది కాంతిలాగా పరివర్తన చెందుతుంది అని అంటే మీ లోపల ఉన్నటువంటి బ్లాక్స్ వెళ్ళిపోతాయి, కర్మలు తొలగిపోతూ ఉంటాయి. మీరు కాంతి ప్రసారాలను చేయడంతో మాట్లాడాలి అనుకున్నా, ఎవరితో ఎలాంటి కనెక్టివిటీలో ఉండాలి అనుకున్నా వాళ్ళందరితో మీరు కనెక్టివిటీలో ఉండగలిగేలాగా. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని ధ్యానం చేయగానే పలానా మాస్టర్స్ ని మనం కనెక్ట్ అవ్వాలి అనగానే వాళ్ళు ఎలా వస్తున్నారు, అలానే మనం కూడా పలానా వాళ్ళు మనని తలుచుకోగానో లేకపోతే మనం వాళ్ళని తలుచుకోగానే మనం వాళ్ళకి కనెక్ట్ అయిపోతూ ఉంటాము. కొంతమందిని మనము కొద్దిసేపు మనం ఈ ధ్యానానికే మీరు గమనించండి, మనం ఒక పలానా వ్యక్తి గురించి ఆలోచిస్తామో లేదో వెంటనే వాళ్ళ నుంచి కాల్ వస్తుంది, లేకుండా మన ఇంటికి వచ్చేస్తారు. అలా ఎందుకు జరుగుతుంది అని అంటే మన ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఆ యొక్క ఎనర్జీ వాళ్ళకి పాస్ అయిపోయి వాళ్ళ మైండ్ అనేది వాళ్ళతో ఈ సమయానికి మాట్లాడు అని వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళ నుంచి మనకి కాల్ వచ్చేలాగా చేస్తుంది. అలా మీ లోపల నిగూఢమైన శక్తులు కూడా జాగృతం అవుతాయి. చక్రాల శుద్ధీకరణే కావచ్చు, కుండలిని జాగృతే కావచ్చు, మీరు ఇలా చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా అన్ని జరుగుతూ ఉంటాయి అని మాస్టర్స్ యొక్క పూర్ణాత్మ చెప్తుంది. అలాగే మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు కూడా మారుతాయి. ఇంకా ఎంతో కొత్త సమాచారం అనేది మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఎంత ఉంది కాబట్టి ఆ జ్ఞానం అంతా కూడా మన దగ్గరికి అందుబాటులోకి వస్తూ ఉంటుంది. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారని చెప్తుంది అని అంటే మీరు కాంతి శరీరులుగా మారడం కోసమే, ఆ ఉన్నతమైనటువంటి ప్రకంపనతో మీరు ఫ్రీక్వెన్సీతో ఉండడం కోసమే ఇక్కడికి వచ్చారు. ఇంకా మీరు ఎదిగే కొద్దీ ఉన్నతమైన సున్నితమైన పూర్ణాత్మ యొక్క శక్తిని, ఆ పదార్థం యొక్క చైతన్య శక్తిగా మీరు మారవచ్చు, మీరే వాటిని మార్చవచ్చు. ఇప్పుడు మన ఎదుట ఏదైనా వస్తువు ఉందనుకో, దానికి మనం ఆ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసి దాన్ని కూడా ఒక ఉన్నతమైనటువంటి చైతన్య శక్తి పదార్థంగా మనం మార్చొచ్చు అని మన పూర్ణాత్మ మనకి తెలియజేస్తుంది. ఇంకా మీ అంతటా మీరే హీల్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా అనారోగ్యం ఉంటే దాన్ని మీ అంతటా మీరే హీల్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం మామూలుగా ధ్యాన సాధన చేసినప్పుడు కంటే యొక్క కాంతిని ఆహ్వానిస్తూ చేయడం ద్వారా కొన్ని సంవత్సరాల పట్టాల్సినటువంటి మన ఆధ్యాత్మిక ఎదుగుదల ఏదైతే ఉందో తొందరగా అయిపోతుంది. 1 సంవత్సరంలోనే అయిపోవచ్చు, 2 సంవత్సరాలలోనే అయిపోవచ్చు. ఓ 10 సంవత్సరాలలో మనం ఎదగాల్సింది ఉంది అనుకోండి, ఓ 2-3 years లో మన ఎదుగుదల అనేది అయిపోతుంది అని చెప్తుంది. అలాంటివి మీరు గమనించే ఉంటారు. ఎప్పుడైతే మీరు ఒకవేళ ఈ యొక్క కాంతి ధ్యానాలని మీరు చేయడం మొదలు పెడితే మీరు గమనించే ఉంటారు, మీ ఎదుగుదల అనేది ఎంత వేగవంతంగా మీ ముందుకు జరుగుతుంది అనేది మీరు గమనించే ఉంటారు అని మన పూర్ణాత్మ మనకి చెప్తుంది. ఇంకా మీరు ఎప్పుడైతే ఈ యొక్క కాంతిని ప్రసరింపజేస్తూ ఉన్నప్పుడు మీరు ముందు కొద్ది మందినే ప్రభావితం చేయవచ్చు, కానీ మీరు కాంతిలా మారిన తర్వాత మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రభావితం అవుతారు. ఇంకా ఎక్కువ మందిని మీరు ప్రభావితం చేయగలుగుతారు మీ యొక్క జ్ఞానాన్ని అందించడం ద్వారా అని ఈ యొక్క పూర్ణాత్మ మనకు తెలియజేస్తుంది.
అయితే ఎవరైతే ఈ యొక్క ధ్యానంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క కాంతిని ఆహ్వానిస్తూ మారుతూ ఉన్న క్రమంలో ఈ యొక్క మార్పుని కొంతమంది వ్యతిరేకిస్తారంట. అంటే ఇప్పుడు మనం మామూలుగానే ఈ యొక్క మానవ జన్మ ఎత్తాము, మన లోపల ఈ కామ క్రోధ లోప మోహాలు ఉన్నాయి. అందరము ఏమీ ఇది కాదు, వీటికి అతీతులం ఏమీ కాదు, ఇవన్నీ ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ధ్యానంలో ఒక హై స్థితికి వెళ్తూ ఉన్న క్రమంలో ఇవన్నీ అటాక్ అవుతాయి మాస్టర్స్. ఈ అటాక్ అయినప్పుడు కొంతమంది జ్ఞానంతో ఉండి వాటిని ఎదుర్కొని వాటి నుంచి బయటపడతారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ లోపల అవి చేసే అటువంటి అలజడికి తట్టుకోలేక వాటిని పొందాలి అన్న కోరికతో ఆ తప్పుల్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. ఇవి ఒక తాగే వ్యక్తి ఉన్నాడు, అతను ధ్యానంలోకి వచ్చాడు, కొన్ని రోజులు ఆయన మానేశాడు. కానీ ఆయన ధ్యానం చేస్తూ ఉన్న కొద్దీ ఏం జరుగుతుంది, ఆయన లోపల ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతున్నప్పుడు బలంగా ఆ లోపల ఉండిపోయిన ఏదైతే ఈ ఆల్కహాల్ కి సంబంధించిన కోరిక ఉందో అది మళ్ళీ బయటకు వస్తుంది. వచ్చి తను ఒకవేళ సరైన గైడెన్స్ లో ఉంటే ఆ గైడెన్స్ ద్వారా తను అది తాగకుండా ఉండగలగాలి. లేదా అనంటే తను ఏం చేస్తాడు, దాన్ని మళ్ళీ అడిక్ట్ అయిపోతాడు. అలాంటి కొన్ని పరిస్థితులు కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నామన్నదే ముఖ్యము అని మన పూర్ణాత్మ తెలియజేస్తూ ఉంది. ఏమంటుంది ఇంకా, కొంతమంది ఇలాంటి ఆల్కహాల్ కి అడక్ట్, డ్రగ్స్ కి అడక్ట్ అవుతూ ఉంటారు. మేము అసలు ఈ ధ్యానాన్ని మేము భరించలేము, ఈ ఎనర్జీస్ ని మేము కనెక్ట్ అవ్వలేము, వీటిని మేము తట్టుకోలేకపోతున్నాము, చాలా హై ఫ్రీక్వెన్సీ వస్తుంది. నేను చెప్పాను కదా, ఎప్పుడైతే ఈ యొక్క పూర్ణాత్మ బుక్ నుంచి చదివి ధ్యానం చేయడం మొదలు పెట్టానో చాలా హై వైబ్రేషన్స్ ని నేను కనెక్ట్ అయ్యాను అని. అలాంటప్పుడు కొంతమంది భరించలేక ఏం చేస్తారు, అమ్మ ఇదంతా నాకు అదంతా అయోమయంగా అవుతుంది అని చెప్పి దాన్ని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లు అందరికీ, సృజన మేడం గారికి, శ్వేత మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్, అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. మనం వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక, మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.